వెల్కమ్ టు వ్యోమా ఆన్లైన్. జూలై 30th కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు నిన్న యూట్యూబ్ వేదికగా స్పందించాలని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి ఉప ముఖ్యమంత్రి అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ఉప ముఖ్యమంత్రి ఎవరు అని అడిగాను. సో దీనికి ఆన్సర్స్ వచ్చేసి కేవి రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి ఉప ముఖ్యమంత్రి. కేవి రంగారెడ్డి 1970వ దశకంలో ఈయన పేరు మీద ఒక జిల్లా కూడా ఏర్పడింది. హైదరాబాద్ ని ఆనుకొని ఏర్పడిన రంగారెడ్డి జిల్లా ఈ కేవి రంగారెడ్డి పేరు మీద ఏర్పడింది. అలాగే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ. ఆందోళ్ నియోజకవర్గం నుంచి గెలిచి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే, మరి చివరి ఉప ముఖ్యమంత్రిగా దామోదర్ రాజనరసింహ, అలాగే తొలి ఉప ముఖ్యమంత్రిగా కేవి రంగారెడ్డి ఉన్నారు. 1969లో ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చి హై అని చెప్పి 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎవరన్నారు అని చెప్పి కూడా మనకు గతంలో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్ లో వచ్చింది. ఆ పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది, ఆ వాక్యాన్ని మొట్టమొదటిసారిగా వాడింది కేవి రంగారెడ్డి. అలాగే రెండు తెలుగు ప్రాంతాలు హైదరాబాద్ అలాగే ఆంధ్ర, ఈ రెండు ప్రాంతాలు కలిసినప్పుడు మనకు ఒక ఒప్పందం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందము లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాం దాన్ని. అందులో తెలంగాణ తరఫున అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రం తరఫున నలుగురు, అలాగే ఆంధ్ర ప్రాంతం తరఫున నలుగురు సంతకాలు చేశారు. మరి హైదరాబాద్ ప్రాంతం తరఫున సంతకాలు చేసిన నలుగురిలో మనకు కేవి రంగారెడ్డి కూడా ఉన్నారు. మర్రి చిన్నారెడ్డితో పాటు కేవి రంగారెడ్డి కూడా మరి అప్పుడు భాగంగా ఉన్నారు. మర్రి చిన్నారెడ్డి ఉన్నారు, కేవి రంగారెడ్డి ఉన్నారు, బూరుగుల రామకృష్ణారావు ఉన్నారు. నాటి హైదరాబాద్ తొలి అలాగే చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి. ఇది దీనికి సంబంధించిన అంశం. అలాగే ఈ రోజు కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. నిన్నటి క్లాస్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. నిన్నని మీకు కర్కాటక రేఖ గురించి కొంచెం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. భారతదేశంలో కర్కాటక రేఖ అనేది ఒకే ఒక నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది, కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్ ఇది ఒక్క పార్క్ గుండానే వెళ్తుంది, కన్హా నేషనల్ పార్క్. అలాగే కర్కాటక రేఖను ఒక నది 2 సార్లు టచ్ చేస్తుందని చెప్పాను, మహీ నది. అది భారతదేశంలో కర్కాటక రేఖను మహీ నది 2 సార్లు టచ్ చేస్తుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మహీ నది మాత్రమే కాకుండా మరికొన్ని నదులు ఈ కర్కాటక రేఖను టచ్ చేస్తాయి అన్నమాట. అంటే కర్కాటక రేఖ గుండా ప్రవహిస్తాయి. ఆ నదులు ఏంటో చెప్పాలి. మీరు మహీ నదిని ఆన్సర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కర్కాటక రేఖను తాకే ఇతర నదులన్నీ చెప్పాలి. మరి మహీ ప్రత్యేకత ఏంటంటే ఇది 2 సార్లు టచ్ చేస్తుంది అనమాట ఈ నదిని, అది దీని ప్రత్యేకత కాబట్టే చెప్పాను. అలా కాకుండా కర్కాటక రేఖను తాకే ఇతర నదులేవి అని క్వశ్చన్స్ అడిగితే మనం కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగాను. సో దీన్ని యూట్యూబ్ వేదికగా స్పందించండి. అలాగే నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పీడిఎఫ్ ఇవ్వలేకపోయాం. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ అనేది ఇస్తాం. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, దేశంలో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది మంత్రిమండలి. దాదాపుగా 34 సంవత్సరాల తర్వాత మరి కొత్త విద్యా విధానం అనేది కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన చాలా జీకే పాయింట్స్, మొట్టమొదటి విద్యా విధానం ఎప్పుడు వచ్చింది, రెండో విద్యా విధానం, తాజా విద్యా విధానం, అండ్ ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి, 5+3+3+4 అంటే అసలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనము. అట్లాగే అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన ఒక ట్రస్ట్ ఏర్పడింది, దాని పేరేంటి, అవి జీకే ఇష్యూస్ ఉన్నాయి. అలాగే అస్సాంలో గౌహతి మనకు అక్కడ మురిగుంతలను శుభ్రం చేసేందుకు రోబో వచ్చింది, దానికి సంబంధించిన జీకే పాయింట్స్ అన్ని కూడా. అలాగే అంతర్జాతీయ అంశాల్లో ఆసియా అభివృద్ధిపై మనకు ఏఐఐబిలో చర్చ జరిగింది. ఏఐఐబి అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, అండ్ ఇతర అంశాలను చూద్దాం. అలాగే ప్రాథమిక హక్కుగా మనకి 15 మంది సభ్యులతో కూడిన ఒక యుఎన్ఓ పానెల్ లేదా కమిటీ ఏం చెప్పిందంటే, నిరసన అనేది ఒక ప్రాథమిక హక్కు, దాన్ని ఎవరు అడ్డుకోగలరు అని చెప్పింది. దీన్ని కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ద్వైపాక్షిక అంశాల్లో భాగంగా భారతదేశం ఆర్థిక సాయంతో మాల్దీవుల్లో కొన్ని ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, దీనికి సంబంధించిన జీకే ఇష్యూస్. అలాగే ఆర్థిక అంశాల్లో భారత్ పై చైనా, జపాన్లు మనకు WTOలో ఫిర్యాదు చేశాయి. ఈ అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. అలాగే
వార్తల్లో వ్యక్తులు అవినీత్ జోషి బుకర్ ప్రైజ్ కు నామినేట్ అయ్యారు, అంటే తుది జాబితాలో ఉన్నారు. అండ్ బుకర్ ప్రైజ్ ఏంటి, దానికి సంబంధించిన జీకే ఇష్యూస్, గతంలో గెలిచిన భారతీయులు, అలాగే హిలాల్ అహ్మద్ రాథార్, మరి ఆయన రాఫెల్ జెట్ ఫైటర్ నడపనున్న మొట్టమొదటి భారత పైలట్. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు వరుసగా డిస్కస్ చేద్దాం. ముందుగా నేషనల్ ఇష్యూస్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త విద్యా విధానాన్ని ప్రకటించారు. నూతన విద్యా విధానము ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి మండలి మనకు అది జూలై 29న ఆమోదించింది. అండ్ దీనికి సంబంధించి మనం రకరకాల అంశాలను చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య అనేది మనకు ఏ జాబితాలో ఉంది. సో ఇది నేను పూర్తిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఓరియంటేషన్ గానే డిస్కస్ చేస్తాను. మనకు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ ఉంది. 7వ షెడ్యూల్లో 3 జాబితాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. సో ఇవన్నీ మీకు తెలిసిందే. కేంద్ర జాబితాలో ఉండే అంశాలపై కేంద్రం చట్టాలు చేస్తుంది, రాష్ట్ర జాబితాలో ఉండే అంశంపై రాష్ట్రపై చట్టం చేస్తుంది, ఉమ్మడి జాబితాలో ఉండే అంశంపై మరి అటు కేంద్రము ఇటు రాష్ట్రం ఇద్దరు కూడా చట్టాలు చేసుకోవచ్చు, రైట్. సో మనకు ఏదైనా అంశం న్యూస్ లో ఉన్నప్పుడు ఏ జాబితాలో వస్తుంది మొట్టమొదటిగా చూసుకోవాలన్నమాట. నిన్న మనకు వాటర్ అనేది ఒక డిస్కషన్ వచ్చింది, లైక్ సెంట్రల్ మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఆ వార్త కూడా నేను డిస్కస్ చేశాను. జాతీయ హరిత ట్రిబ్యునల్ వాటర్ కు సంబంధించి కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ అనేవి చెప్పింది. ఆ సందర్భంగా మనం నీరు ఏ జాబితాలో వస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు విద్య ఏ జాబితాలో ఉంది అంటే ఉమ్మడి జాబితాలో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్య ఏ జాబితాలో ఉందని ఖచ్చితంగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఉమ్మడి జాబితాలో ఉంది. మరి మూల రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉంది అని అంటే రాష్ట్ర జాబితాలో ఉంది. సో మూల రాజ్యాంగంలో రాష్ట్ర జాబితా, ప్రస్తుతం అది ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉమ్మడికి వెళ్ళింది. అలా ఉమ్మడికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఎన్నవది అని చెప్పి అడుగుతారు. 42వ రాజ్యాంగ సవరణ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంశాలను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి తీసుకెళ్లారు. అలా వెళ్ళిన 5 అంశాల్లో ఒక అంశమే విద్య, ఎడ్యుకేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం విద్యా విధానాన్ని ప్రకటించింది కేంద్రము 21వ శతాబ్దంలో, రైట్. 21వ శతాబ్దంలో ప్రకటించిన మొట్టమొదటి విద్యా విధానం ఇది. 21వ శతాబ్దంలో ప్రకటించిన తొలి విద్యా విధానం. అడుగుతూ ఉంటారనమాట, ఈ కింది వాటిలో సరైనవి ఏవి అని చెప్పి అడుగుతారు. 5 పాయింట్స్ ఇస్తారు మనకు. అందులో మనం సరైన పాయింట్ ని చూస్ చేసుకోవాలి. ఆ కాంబినేషన్స్ లో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, మొట్టమొదటి విద్యా విధానం స్వతంత్ర భారతదేశానికి సంబంధించి ఎప్పుడు వచ్చింది అంటే 1968లో వచ్చింది. రెండవది 86లో వచ్చింది. 19 అనేది మీకు చెప్పకుండా కూడా గుర్తుంటుంది, ఎందుకంటే మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ శతాబ్దంలోనే మనకు విద్యా విధానం అని వస్తుంది. సో 66 తిరిగేస్తే 86. ఈ 86 ని స్వల్పంగా 92లో మార్చారు. కానీ ఇది తొలి విద్యా విధానం, ఇది రెండవ విద్యా విధానం. మూడో విద్యా విధానాన్ని జూలై 29th 2020న కేంద్ర మంత్రివర్గము ఆమోదించింది. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. మరి తొలి విద్యా విధానాన్ని ఏ కమిటీ సూచన మేరకు తీసుకొని వచ్చారంటే కొఠారి కమిటీ సూచన మేరకు మరి తొలి విద్యా విధానాన్ని తీసుకొని వచ్చారు. అట్లాగే ప్రస్తుత విద్యా విధానాన్ని ఏ కమిటీ సూచన మేరకు తీసుకొని వచ్చారంటే కస్తూరి రంగన్. ఇస్రో మాజీ చైర్మన్ గా కూడా పనిచేశారు కస్తూరి రంగన్. అండ్ అంతకన్నా ముందు మనకు 2016లో సుబ్రహ్మణ్యం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్యం కమిటీ కాకపోతే ప్రస్తుతం ప్రకటించిన విద్యా విధానంలో కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన సూచనలే మనకు ఎక్కువగా ఉన్నాయి. కస్తూరి రంగన్ కమిటీ, రైట్. సో అలాగే మరి భారతదేశంలో ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా మార్చారు. సో బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. ఎప్పటి నుంచి ఎలా మార్చారు అనంటే ఇది 1st April 2000 అమల్లోకి వచ్చింది. 1st April
2010 ఈ డేట్ నాడు మనకు ప్రాథమిక హక్కుగా అమల్లోకి వచ్చింది. ఏ ఏజ్ గ్రూప్ కి ఇచ్చారు ఇది అని అంటే 6 to 14 ఇయర్స్ వాళ్ళకి 6 to 14 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చారు. ప్రాథమిక హక్కుగా ఇచ్చారు. ఇప్పుడు 3 to 18 ఇయర్స్ కు మారింది. రైట్, ఈ తేడాను మనం గమనించాలి. గతంలో ఉన్న విద్యా విధానానికి నిన్న ప్రకటించిన విద్యా విధానానికి 27 మార్పులు జరిగాయి. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళు ఈ 27 మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ నే ఇక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే ఈ ముసాయిదా విడుదలవుతున్న కొద్దీ మనకు రోజు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడు విద్యా విధానానికి సంబంధించిన అంశం వచ్చినా ఏ రోజుకు ఆ రోజు నేను అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. మీరు దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. సో 3 to 18 ఇయర్స్ గా మార్చారు ఇప్పుడు. రైట్, సో బేసిక్ ఎడ్యుకేషన్ ని ఈ విధంగా ఫండమెంటల్ రైట్ గా మార్చారు. 1 April 2010 నుంచి మనకు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ గా మారింది. ఆర్టికల్ 21A చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ పాయింట్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి ఆర్టికల్ 21A చేర్చారు. అండ్ గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో మీకు ఎక్కడైనా క్యాపిటల్ లెటర్ కనపడితే ఖచ్చితంగా అది ఏదో ఒక రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారన్నది మీరు నమ్మాలి. ఆ రాజ్యాంగ సవరణ ఏదో ఖచ్చితంగా మీరు పరిశోధించాలి, కనుక్కోవాలి. అండ్ ఎగ్జామినేషన్స్ లో అట్లాంటి క్వశ్చన్స్ నే అడుగుతూ ఉంటాను. మనకు క్యాపిటల్ లెటర్స్ కనపడిందంటే అర్థము ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని చేర్చారు అని భావించాలి. మరి స్మాల్ లెటర్స్ ఉంటే either రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చి ఉండొచ్చు, లేదా మూల రాజ్యాంగంలో కూడా ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. మనం అది కేస్ బై కేస్ వెళ్ళి మనము పరిశీలించాల్సి ఉంటుంది. రైట్, సో ఇప్పటిదాకా మనం చదువుకున్న అంశాలు ఏంటి? విద్య అనేది మనకు ఉమ్మడి జాబితాలో ఉంది, అంతకుముందు రాష్ట్ర జాబితాలో ఉంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి వెళ్ళింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా మారింది. ఆర్టికల్ 21A దీన్ని చేర్చారు. ఇది 1 April 2010 నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు. మొట్టమొదటి విద్యా విధానం కొఠారి కమిషన్ సూచన మేరకు వస్తే మనకు ప్రస్తుత విద్యా విధానం కస్తూరి రంగన్ కమిటీ సూచన మేరకు వచ్చింది. అండ్ అట్లాగే 1968లో మనకు మొట్టమొదటి విద్యా విధానం చెప్పినప్పుడు మనం విద్య పైన జీడిపిలో 6% వెచ్చించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అనేక నిర్ణయాల్లో ఇది ఒక నిర్ణయం. అలాగే 86లో రెండో విద్యా విధానం వచ్చినప్పుడు కూడా విద్యపై జీడిపిలో 6% వ్యయం చేయాలని నిర్ణయించుకున్నారు. 2020లో వచ్చిన విద్యా విధానంలో కూడా విద్య పైన 6% వ్యయం చేయాలని చెప్పి నిర్ణయించారు. విచిత్రం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా విద్య పైన 6% కూడా వెచ్చించలేదు మన ప్రభుత్వాలు. మనం అగ్రదేశాలను తీసుకుంటే 9%, 12% వెచ్చిస్తూ ఉన్నాయి విద్య పైన. మాక్సిమం పర్సెంటేజ్ విద్యకే వాళ్ళు కేటాయిస్తారు. కానీ భారతదేశంలో అలా జరగడం లేదు. అదొక పెద్ద లోపభూయిష్టమైనదిగా ఎందరో విద్యావేత్తలు చెప్తూ ఉన్నారు. అలాగే మనకు 1986 విద్యా సంవత్సరంలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని, అలాగే ఓపెన్ యూనివర్సిటీ విద్యా విధానాన్ని కూడా మనకు అందులోనే తీసుకొని వచ్చారు. సో మనకు ఈ 2020 విద్యా విధానం 34 ఇయర్స్ తర్వాత వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు 10+2+3 సిస్టమ్ ఉండింది. రైట్, సో మీ అందరికీ తెలిసిందే, ఇది కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. 10+2+3 సిస్టమ్ ఉంది. 10+2+3 ఈ 10+2+3 స్థానంలోనే మనకు 5+3+3+4 వచ్చింది. 5+3+3+4. సో ఈ 5 ఇయర్స్ ఏంటి? 3 నుంచి 8 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉండే వాళ్లకు ఈ 5 సంవత్సరాల విద్యా విధానం ఉంటుంది. 3 నుంచి 8 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల కోసము 5 సంవత్సరాల విద్యా విధానం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి? వేగంగా వాళ్ళ మెదడు అభివృద్ధి చెందేలా చేయడం, ముఖ్యంగా ఇన్నోవేటివ్ గా గేమ్స్ ఆడించడం, ఆ గేమ్స్ లోనే వాళ్లకు సబ్జెక్ట్ నేర్చుకునేలా క్రియేటివ్ గా నేర్పించడం, ఇట్లాంటి అంశాలను చేర్చారనమాట. తర్వాత 3 సంవత్సరాలు ఏ ఏజ్ గ్రూప్ కి అంటే 8 to 11 ఇయర్స్ ఉండే ఏజ్ గ్రూప్ కి ప్రకటించారనమాట. ఇందులో కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ ని ఫోకస్ చేస్తారంట. సో స్పోర్ట్స్ ఆడడం వల్ల ఫిజికల్ గా అలాగే సైకలాజికల్ గా వాళ్ళు మంచి స్థితికి చేరగలుగుతారు. అట్లాగే ఆవిష్కరణలపై అంటే ఇన్నోవేషన్స్ పై వాళ్లకు
కొంచెం అవగాహన కల్పించడం, అట్లాగే కన్స్ట్రక్టివ్ గా చదువుకోవడం, ఊరికే గుడ్డిగా బట్టి పట్టకుండా కన్స్ట్రక్టివ్ గా ఎలా చదువుకోవాలి అన్న అంశంపై ఫోకస్ చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత వచ్చే 3 సంవత్సరాలు ఏ ఏజ్ గ్రూప్ కి అని అంటే 11 to 14. సో మనం 3 to 8 5 సంవత్సరాలు, 3 to 8 5 సంవత్సరాలు ఉంది. అండ్ 8 to 11 3 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు ఉంది. 11 to 14 కి 3 సంవత్సరాల గ్యాప్, ఇది కూడా 3 సంవత్సరాలే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది, కాన్సెప్ట్ ఓరియంట్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడున్న బట్టి విధాన స్థానంలోనే కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. గుడ్డిగా నేర్చుకోవడం కాదు, అది ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఇట్లాంటి సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి కాన్సెప్ట్స్ ని బాగా డెవలప్ చేస్తారు. ఆ తర్వాత 4 సంవత్సరాల విద్య 14 నుంచి 18 వరకు. సో మీకు ఈ ఇయర్స్ తేడాలు అవే కనపడతాయి. 18 - 14 4 ఇయర్స్, 3 to 8 8 - 3 5. ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ ఏం చేశారంటే జీవనోపాధికి ఇచ్చే లైక్ వొకేషనల్ కోర్సెస్ ను చదువుకోవచ్చు, అలాగే ఉన్నత విద్యకు సిద్ధం చేయడం, జీవనోపాధికి అలాగే ఉన్నత విద్యకు, ఈ 2 అంశాలకు మరి సిద్ధం చేయడం అనమాట పిల్లల్ని. ఈ కీలకమైన మార్పులు జరిగాయి. 10+2+3 ఏమైంది ఇప్పుడు 5+3+3+4 గా మారింది. 6 to 14 ఏమైంది ఇప్పుడు 3 to 18 గా మారింది. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 5వ తరగతి వరకు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ కు. 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలి లేదా స్థానిక భాషలో ఉండాలి. మాతృభాషలో ఉండాలి లేదా స్థానిక భాషలో ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యునెస్కో కూడా మనకు ఒక రిపోర్ట్ ఇచ్చింది, మదర్ టంగ్ లో నేర్చుకున్న వాళ్ళు బాగా షైన్ అవుతారు తర్వాత కాలంలో. ఎందుకు అనంటే మనకు బేసిక్ ఎడ్యుకేషన్ చిన్న తరగతుల్లో ఏముంటాయి, బేసిక్స్ ఉంటాయి అన్ని. ఈ బేసిక్స్ ని మనం ఫారిన్ లాంగ్వేజ్ లో నేర్చుకుంటే అంతగా అర్థం కాదు, మన భాషలోనే మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. సో అందుకోసమని మాతృభాషలో బేసిక్స్ అనేవి బాగా నేర్పించాలి. బేసిక్స్ నేర్పించిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఏ లాంగ్వేజ్ లో నేర్పించినా చాలా అర్థమవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యూటన్ లాస్ ఉన్నాయి. న్యూటన్ లాస్ ను అర్థం చేసుకోవాలంటే మాతృభాషలో బాగా ఎఫెక్టివ్ గా అర్థమవుతాయి. ఒక్కసారి మనకు ఆ న్యూటన్ లాస్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్ అనువర్తనాలు అర్థమయ్యాయి అనుకోండి, ఇంకా తర్వాత ఏ భాషలో అయినా సరే వాటిని నేర్చుకోవచ్చు. భాష మారినంత మాత్రాన మనకు ఈ న్యూటన్ ప్రిన్సిపల్స్ మారవు, ఏ భాషలో అయినా అవి అట్లాగే ఉంటాయి. కానీ ఆ ఫండమెంటల్ దాంట్లో ఇమిడి ఉన్న సూత్రాలు కానీ లాజిక్ కానీ అర్థమైతే చాలు. అది ప్రస్తుతం ఫోకస్ కావడం లేదు, కేవలం లాంగ్వేజ్ మాత్రమే ఫోకస్ అవుతుంది అని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి మాతృభాషలో లేదా స్థానిక భాషలో, మళ్ళీ ఇదెందుకు ఇచ్చారు ఇట్లా మాతృభాష అండ్ స్థానిక భాష అని అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒక గణాంకం ప్రకారం 1600 పైగా లాంగ్వేజెస్ భారతదేశంలో ఉన్నాయి. మరి అన్ని భాషల్లో స్కూల్స్ ఓపెన్ చేయలేరు కదా. లైక్ ట్రైబ్స్ ఉంటారు మనకు, ట్రైబల్ కు ఎన్నో లాంగ్వేజెస్ ఉంటాయి. లంబాడి భాష, అట్లాగే గోండ్ భాష, ఇట్లాంటి భాషలు ఉంటాయి. ఆ భాషల్లో స్కూల్స్ ఓపెన్ చేయలేరు కదా. సో ఇక్కడ వాళ్ళ కాంప్లికేషన్స్ ని తగ్గించడం కోసం మాతృభాషలో ఉంటే మాతృభాషలో లేదా స్థానిక భాష. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్స్ ఉన్నారనుకోండి, గోండ్స్ భాషకు సంబంధించి వాళ్ళ భాషకు సంబంధించి మన దగ్గర స్కూల్స్ లేవు. కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో లేదా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉండే వాళ్ళు తెలుగులో నేర్చుకుంటారు, అవి స్థానిక భాష కాబట్టి తెలుగులో నేర్చుకుంటారు. కానీ ఈ పిల్లలకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది అని అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోండ్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు మాట్లాడేది గోండ్ భాష. ఆ అబ్బాయి లైక్ 4-5 ఇయర్స్ రాగానే స్కూల్లో చేరాడు అనుకోండి, సాధారణంగా గవర్నమెంట్ స్కూల్లో చేరుతారు. ఇప్పుడు అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిపోయింది అనుకోండి, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తారు, కానీ బయట సమాజం మాట్లాడే తెలుగు భాష. అంటే ఒక 5 ఏళ్ల చిన్న అబ్బాయి ఇంట్లో మాట్లాడే ఒక భాషను అర్థం చేసుకోవాలి, అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటాయి. సమాజంలో మాట్లాడేది ఒక భాష, స్కూల్లో చెప్పేది ఒక భాష. ఈ 3 లాంగ్వేజెస్ లో కన్ఫ్యూజన్ అయ్యి అతను ఏ మాత్రం పాపం చదవలేడు. కాబట్టి అతనికి ఎయిదర్ ఈ భాషలో గోండు భాషలో ఉన్న స్కూల్ ఉండాలి లేదా స్థానిక భాషలో ఉన్న స్కూల్ ఉండాలి. ప్రైమరీ స్కూల్స్ బేసిక్ కాన్సెప్ట్స్ కన్నా ఈ విధంగా ఎఫెక్టివ్ గా చెప్పగలిగితే మంచిది అన్న ఉద్దేశంతో ఈ నూతన విద్యా విధానంలో దీన్ని ప్రవేశపెట్టారు. రైట్. అట్లాగే ఈ విద్యా విధానంలో మనకు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయన్నమాట. యాక్సెస్ అనేది ఉండాలి అని చెప్పారు. యాక్సెస్ అంటే అందుబాటు, అందరికీ ఇది అందుబాటులో ఉండడం, యాక్సెసిబిలిటీ ఉండాలి, అందిపుచ్చుకోగలగాలి. అట్లాగే ఈక్విటీ, సమానత్వం ఉండాలి. రైట్. ఈక్విటీ అనేది సమానత్వం ఉండాలి. క్వాలిటీ, నాణ్యత ఉండాలి, విద్యలో నాణ్యత ఉండాలి. అలాగే మనకు
అఫోర్డబిలిటీ. అఫోర్డబిలిటీ అంటే అందరికీ చౌకగా అందుబాటులో వచ్చేలా ఉండాలి విద్య. ఇప్పుడు మనకు తెలుసు విద్య ఎంత ఖరీదుగా మారిందో, అట్లా ఉండకుండా అఫోర్డబిలిటీలో ఉండాలి. అలాగే అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. ఈ అఫోర్డబిలిటీ అంటే తక్కువ ఫీజు తోటే అయిపోవాలి. కానీ భారతదేశంలో మీకు తెలిసిందే చాలా పెద్ద మొత్తంలో ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు అనేవి ఉంటాయి. లైక్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సామెతలా కూడా యూజ్ చేస్తారు ఇండియాని. ఇండియాలో ఎడ్యుకేషన్ అభివృద్ధి, విద్య అభివృద్ధి చెందిందా లేదా వ్యాపారం అభివృద్ధి చెందిందా అని అడిగితే ఏం చెప్తారంటే విద్య వ్యాపారంగా అభివృద్ధి చెందింది. విద్య అభివృద్ధి చెందలేదు, వ్యాపారం అభివృద్ధి చెందలేదు. కానీ విద్య అనేది ఒక వ్యాపారంగా అభివృద్ధి చెందిందని చెప్తారు. అట్లా కాకుండా అఫోర్డబిలిటీలో అందరికీ ఉండాలి. ఈ అంశాలపైన కొత్త విద్యా విధానం అనేది దృష్టి సారిస్తుంది. రైట్. సో అట్లాగే మరి ఇప్పటి వరకు 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులు ఇక్కడ నుంచి ప్రాథమిక విద్య పరిధిలోకి వస్తారు. అలాగే కొన్ని లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ లక్ష్యాలు మనకు బాగా ఇంపార్టెంట్, వాటిని చదువుకోవాలి. లైక్ 2025 నాటికి 3 to 6 ఇయర్స్ ఉండే ప్రతి చిన్నారికి ఉచిత సురక్షితమైన అట్లాగే క్వాలిటీతో కూడిన విద్యను అందిస్తారు. ఉచిత సురక్షితమైనది ఏ గ్రూప్ పిల్లలకంటే 3 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండే పిల్లలకి. అలాగే సేమ్ 2025 నాటికి 5వ తరగతి, ఓకే, 5th క్లాస్ అంతకు మించిన తరగతిలోని ప్రతి విద్యార్థికి గణితంలో సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని రావాలి. రైట్. గణితంలో సంబంధించిన కాన్సెప్ట్స్. అట్లాగే అక్షరాస్యతకు పునాదిగా దీన్ని భావిస్తారు. అక్షరాస్యతకు పునాదిగా కూడా ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్ని భావిస్తారు. అలాగే 2030 నాటికి 3 to 18 ఇయర్స్ గ్రూప్ లో ఉండే పిల్లలు వీళ్ళందరూ కూడా నాణ్యమైన పాఠశాల విద్యలో పార్టిసిపేట్ అయి ఉండేలా చూడాలి. ఖచ్చితంగా ఈ 3 to 18 ఇయర్స్ ఉండే వాళ్ళు ఏదో ఒక పాఠశాలలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిపుచ్చుకునేలా ఉండాలి. అలాగే ప్రస్తుతం బట్టి విధానం స్థానంలోనే ఏం చేయాలంటే మరి స్కిల్స్ పెంచుకునేలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ను ఇంట్రడ్యూస్ చేయాలి. నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. 2022 నాటికే దీన్ని సాధించాలి. ఆ విధంగా సిలబస్ లో మార్పు చేర్పులు ఏమైనా ఉంటే అవి చేయాలి అని చెప్పారు. అలాగే గతంలో మనకున్నదే త్రిభాష సూత్రం, ఇప్పుడు కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఇందులో చేర్చారనమాట. అలాగే 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ప్రస్తుతం అది 26.3% ఉంది. దాన్ని 50% పెంచాలన్నది లక్ష్యము. ప్రస్తుతం ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లేదా స్థూల నమోదు నిష్పత్తి ప్రస్తుతం ఉన్న 26.3% 50% పెరిగేలా చూడాలి. అలాగే 2030 నాటికి టార్గెట్స్ అన్ని బాగా ఇంపార్టెంట్. 2030 నాటికి అన్ని సామాజిక వర్గాలకు ఎలాంటి లింగ వివక్షకు తావు లేకుండా అందరికీ ఒకే నాలెడ్జ్ బేస్ అనేది ఉండాలి. అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది సమానంగా ఉండాలని పరోక్షంగా చెప్పారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే లైక్ ఒకే తరహా తెలివితేటలు ఉండాలి అని అర్థం అనమాట. సో 2030 నాటికి ఇది సాధించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ రాసే అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు సివిల్స్ కు పోటీ పడుతూ ఉంటారు. ఎవరితో పోటీ పడతారు? పెద్ద పెద్ద ఢిల్లీ, బెంగళూరు, బాంబే, హైదరాబాద్ లాంటి సిటీస్లలో ఇంగ్లీష్ మీడియం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్ స్కూల్స్లలో చదివి మరి అట్లాగే ఏసీ రూముల్లో కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకునే పిల్లగాడితోటి ఆ అబ్బాయితోటి ఆస్పిరెంట్స్ తోటి మరి గవర్నమెంట్ స్కూల్స్లలో చిన్న స్కూళ్లలో టీచర్లు ఉన్నారా లేరా, బుక్స్ అందాయా లేదా అన్న స్కూల్స్ లో చదివిన పిల్లలు పోటీ పడుతుంటారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అసలు ఒకటిగా లేదు. రైట్. వీళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో, ఇంటర్నెట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా వాళ్ళు వెంబడే ఆ ఇంటర్నెట్ ద్వారా తమ డౌట్ ని క్లారిఫై చేసుకోగలరు. మరి ఈ పేద పిల్లల సంగతి ఏంటి? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఒకటిగా లేదు. కానీ కొత్త విద్యా విధానంలో 2030 నాటికి ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంతా సమానంగా ఉండాలి. అందరికీ ఎలాంటి భేదం లేకుండా, ఆ భేదం అన్నది సాంఘికపరమైన భేదం కానీ లేదా లింగపరమైన భేదం కానీ లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తారనమాట. అట్లాగే కళాశాల విద్యలో కూడా మార్పు చేర్పులు చేశారు. లైక్ డిగ్రీ కాగానే జాబ్ లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఆప్ చేసుకోవచ్చు. అలా కాదు, నాకు రీసెర్చ్ అంటే నాకు చాలా ఇష్టం, పరిశోధన చేస్తాను నేనంటే 4 ఇయర్స్ కి వెళ్ళొచ్చు. ఈ 4 ఇయర్స్ కి వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత డైరెక్ట్ గా మరి
పిహెచ్డి కూడా వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తారనమాట. ఇంకా ఎంఫిల్ని రద్దు చేశారు. ఏ ఆప్ట్ కావాలంటే ఆప్ట్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ తర్వాత ఉద్యోగం కంటే ఉద్యోగంకి వెళ్ళొచ్చు. అదేవిధంగా 4 ఇయర్స్ తర్వాత పరిశోధన వైపు కూడా వెళ్ళొచ్చు. 4 ఏళ్ల తర్వాత మరి ఎంఫిల్ లేకుండా డైరెక్ట్గా పిహెచ్డిని చేయొచ్చు. అండ్ అట్లాగే అమెరికాలో మనకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఉంది. అదే తరహాలో ఇండియాలో కూడా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇట్లాంటి ప్రశ్నస్ బాగా ఇంపార్టెంట్. అమెరికా తరహాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ లాగా భారత్లో దేన్ని ఏర్పాటు చేయనున్నారంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ చేస్తారు. అట్లాగే విదేశీ సంస్థలు భారతదేశంలో క్యాంపస్ లేదా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వీలు కూడా కల్పిస్తారు. అలాగే మనకు ఈ కంటెంట్ అనేది ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీలకే పరిమితమైంది. ఆ ఈ కంటెంట్ ను 8 భారతీయ భాషల్లోకి అనుమతిస్తారు. దట్ ఇంక్లూడ్స్ తెలుగు ఆల్సో. అలాగే విద్యారంగంలో సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకోవడానికి ప్రైవేటు, ప్రభుత్వము, సాంకేతిక రంగాన్ని అన్నిటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంను ఏర్పాటు చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంను ఏర్పాటు చేస్తారు. ఇది నూతన విద్యా విధానానికి సంబంధించి. ఇది ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను విద్యా విధానంలో వచ్చిన మార్పులు. ఎందుకంటే ఒక్కసారిగా డ్రాఫ్ట్ మనకి పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. ఇవన్నీ కూడా దశల వారీగా వస్తాయి కాబట్టి మనం ఎప్పుడు వచ్చినా సరే అప్డేట్ చేసుకుంటూ ఉందాం. మీరు జస్ట్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అంతకుమించి ఏం లేదు. రైట్, నెక్స్ట్ న్యూస్ ఐటమ్కి నేను వెళ్తున్నాను. అయోధ్యలో మసీదు నిర్మాణానికి ట్రస్ట్. సో సుప్రీంకోర్టు మనకు తీర్పిచ్చింది. ఈ విషయం మీకు తెలిసిందే. గతంలో మనకు మరి ప్రస్తుతం రాముడి జన్మభూమిగా ఏదైతే భావిస్తుందో అక్కడ రాముడి పై ఆలయాన్ని కట్టడానికి శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మనకు భూమి పూజ కూడా జరగబోతుంది. అదేవిధంగా మరి అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించమని అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ మేరకు స్థలం కేటాయించారు. మరి మసీదు నిర్మాణానికి సంబంధించి ఒక ట్రస్ట్ను 15 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. దీనికి కొత్తగా ఏం పేరు పెట్టారంటే ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్. సో ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఏర్పాటు లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతారు అనమాట. రైట్, అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించింది. ఇది మనకు ఈ అంశం. నెక్స్ట్ బండీకూట్. బండీకూట్ ఇటీవలి కాలంలో బండీకూట్ వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి అని అడుగుతారు. సో గౌహతిలో మనకు మ్యాన్ హోల్స్ లేదా మురికాల్వలను పరిశుభ్రం చేయడం కోసము ఇది రోబోను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఎందుకు దీన్ని మనం చదువుకోవాలి, దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి రోబోట్ ఇక్కడ. అంటే ఎక్స్క్లూజివ్ గా మ్యాన్ హోల్స్ ని క్లీన్ చేయడానికి ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా ఏ నగరంలో రోబోట్స్ తీసుకొని వచ్చారు అని అంటే గౌహతి అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గౌహతి అస్సాంలో ఉంది. మనకు గౌహతిలో హైకోర్టు కూడా ఉంటుంది. మనకు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు ఆ పరిధంతా ఉంటుంది. అట్లాగే భారతదేశంలో ఒక పక్షిని కలిగిన ఏకైక నగరం, తొలి నగరం ఓకే గౌహతి. గ్యాంగటిక్ డాల్ఫిన్ ను తమ సిటీ బర్డ్ గా ప్రకటించారు. ఈ విధంగా సిటీ బర్డ్ ను కలిగిన మొట్టమొదటి నగరం ఏది అంటే గౌహతి. ఇట్లాంటి పాయింట్స్ అన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఒక అంశం అనేది చర్చలోకి వచ్చినప్పుడు. అండ్ ఈ బండీకూట్ అనేది మరి తొలిసారిగా గౌహతికే వచ్చిందంటే ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా వచ్చింది, కానీ దేశంలో మొట్టమొదటిసారిగా కేరళలోని తిరువనంతపురానికి వచ్చింది. సో నిజానికి ఒక యంగ్ ఇంజనీర్స్ తో కూడిన ఒక స్టార్టప్ కంపెనీ ఇది తయారు చేసి తిరువనంతపురంలో దీన్ని డిప్లాయ్ చేశారు 2018లో. అండ్ ఆ తర్వాత తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల్లో మనకు అస్సాంలో గౌహతికి వచ్చింది. అదేవిధంగా ఇటీవలి కాలంలో మనకు కెప్టెన్ అర్జున్ అని చెప్పి మరొక రోబో వార్తల్లో ఉండింది. కెప్టెన్ అర్జున్ దాని పేరు. పూణేలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పూణేలో ఇది సేవలను అందించింది అనమాట. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పూణేలో సేవలను అందిస్తున్న రోబో ఏది అని అడిగితే ఏం చెప్పాలి ఆన్సర్ మనము? కెప్టెన్ అర్జున్. ఇవి నేషనల్ ఇష్యూస్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ కు వెళ్దాం. ఏఐఐబి అంటే ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీనికి సంబంధించిన 5వ సమావేశము నిర్వహించారు.
5వ సమావేశం. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ మీటింగ్ విర్చువల్ పద్ధతిలో జరిగింది. విర్చువల్ అంటే లైక్ ఆన్లైన్ అనుకోవచ్చు మీరు. విర్చువల్ పద్ధతిలో జరిగింది. మరి ఈ 5వ సమావేశానికి ఇతివృత్తము లేదా థీమ్ ఏంటి అని అడుగుతారు. కనెక్టింగ్ ఫర్ టుమారో. కనెక్టింగ్ ఫర్ టుమారో. ఇతివృత్తాలు చాలా ఇంపార్టెంట్. ఒక అంతర్జాతీయ స్థాయి సమావేశం జరుగుతూ ఉంది అంటే ఇతివృత్తం ఏంటి, ఏ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఈ మీటింగ్ లో ఏ అంశం పైన చర్చించారంటే రానున్న దశాబ్దంలో ఆసియా ఎలా అభివృద్ధి చేయాలి, ఓకే, హౌ టు డెవలప్ ఏషియన్ అన్నది కాన్సెప్ట్ గా తీసుకొని మరి దేశాలన్నీ పెద్ద ఎత్తున చర్చించాయి. ఇది ఎన్నవ మీటింగ్? 5వ మీటింగ్ అని చెప్పాను. అలాగే 6వ మీటింగ్ ఎక్కడ జరపాలో కూడా నిర్ణయం తీసుకున్నారు. సో 6వ మీటింగ్ మనకి ఎక్కడ జరగబోతుంది అంటే దుబాయ్ లో జరగబోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మరి జరగబోతుంది. 2021లో జరగబోతుంది. అక్టోబర్ 27, 28. ఈ డేట్స్ గుర్తుండకపోయినా కనీసం వేదికనన్నా గుర్తుంచుకోండి. 6వ ఏఐఐబి మీటింగ్ మనకు 2021లో దుబాయ్లో జరగబోతుంది. సో మరి మిడిల్ ఈస్ట్ లో జరగబోతున్న మొట్టమొదటి ఏఐఐబి మీటింగ్ ఇది. ఏఐఐబి అంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఏఐఐబికి చెందిన మొట్టమొదటి మీటింగ్ 6th మీటింగ్ మిడిల్ ఈస్ట్ లో ఏ దేశంలో జరగబోతుంది అంటే దుబాయ్ లో జరగబోతుంది అని చెప్పాలి. మరి మిడిల్ ఈస్ట్ లో జరగబోతుంది. మిడిల్ ఈస్ట్ అంటే వెస్ట్ ఏసియా, ఈజిప్ట్, టర్కీ, ఈ 3 ప్రాంతాలని మనం జనరల్ గా మిడిల్ ఈస్ట్ లేదా మధ్య ప్రాచ్యము అంటాం తెలుగులో. మధ్య ప్రాచ్యము లేదా మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏసియా, ఈజిప్ట్, టర్కీ, ఈ ప్రాంతాలని మిడిల్ ఈస్ట్ అని చెప్తాం అనమాట. అక్కడ జరగబోతుంది. సో మరి ఈ 5th సమావేశంలో థీమ్ చూసాం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ జరిగింది ఏంటంటే ఏఐఐబిలో లైబీరియా అనే దేశం చేరింది. రైట్. సో అడుగుతారనమాట, విర్చువల్ పద్ధతిలో జరిగిన 5th ఏఐఐబి మీటింగ్ లో ఏఐఐబి ఆర్గనైజేషన్ లో చేరిన దేశం ఏది అని అడుగుతారు. లైబీరియా అని ఆన్సర్ చెప్పాలి. ఈ లైబీరియా చేరడంతో ఈ ఆర్గనైజేషన్ లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 103కు పెరిగింది. మొత్తం సభ్య దేశాల సంఖ్య 103కు పెరిగింది. బాగా ఇంపార్టెంట్. మరి లైబీరియా ఆఫ్రికా ఖండంలోని దేశం. లైబీరియా అనేది ఆఫ్రికా ఖండంలోని దేశం. దీని క్యాపిటల్ మోన్రావియా. సో ఏదైనా దేశం వార్తల్లో ఉంటే దానికి సంబంధించిన అంశాలు చాలా తెలుసుకోవాలి మనము. లైబీరియా అనేది ఆఫ్రికాలో ఉన్న దేశం ఇది. దాని క్యాపిటల్ మనకు మోన్రేవియా. లైబీరియా అంటే మనకు లైబ్రరీకి దగ్గరగా ఉంది కాబట్టి లైబీరియా అనగానే లైబ్రరీ గుర్తు తెచ్చుకోండి. లైబ్రరీలో అందరు చదువుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఎట్లుండాలి? మౌనంగా ఉండాలి. మోన్రావియా మౌనానికి దగ్గరగా ఉంది. మౌనము. రైట్. ఇట్లా ఫన్నీ కోర్స్ చేసుకుంటే మనం ఏ సబ్జెక్ట్ అయినా ఏ కాన్సెప్ట్ అయినా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. లైబ్రరీ అనేది లైబ్రరీకి దగ్గరగా ఉంది. లైబ్రరీలో ఎట్లా ఉండాలి? ఎవరైనా మౌనంగా ఉండాలి. చదువుకుంటూ ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ చేయకూడదు. మౌనము, మౌన్రావియా ఎట్లాగో మనకు ఆప్షన్స్ లో ఉంటాయి కాబట్టి కరెక్ట్ మౌనము అని స్ట్రైక్ కాగానే మౌన్రావియా అని సెలెక్ట్ చేసేసుకుంటాం, ప్రాబ్లం ఉండదు. రైట్. నౌ ఈ లైబీరియా అనేది మనకు ఆఫ్రికన్ కంట్రీ ఇది. మరి ఆఫ్రికాలో లైక్ తొలిసారిగా స్వాతంత్రాన్ని పొందిన తొలి గణతంత్ర దేశం కూడా ఇది మనం చెప్పుకోవచ్చు. అండ్ మరి ఈ ఏఐఐబి రైట్, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే బీజింగ్ లో ఉంది. 2016 జనవరి 26 నుంచి ఇది పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. బీజింగ్ లో ఉందన్నమాట. దీని ప్రస్తుతం ప్రెసిడెంట్ గా జాన్ లిక్విన్ ఉన్నారు. దీని ప్రెసిడెంట్ గా, ఏఐఐబి ప్రెసిడెంట్ గా జాన్ లిక్విన్ అనే అతను ఉన్నాడు. అండ్ ఈ బ్యాంకులో అత్యధిక వాటా కలిగింది చైనా. 26.63% ఉంది. చైనా తర్వాత అత్యధికంగా వాటా కలిగిన దేశం 7.65%. రైట్. సో ఇంకా మీకు బాగా గుర్తుండాలంటే ఈ ఏఐఐబి ఏర్పాటు నేపథ్యాన్ని కూడా మనం తెలుసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా అర్థమవుతాయి మనకి. లైక్ మనకు వరల్డ్ బ్యాంక్ ఉంది. వరల్డ్ బ్యాంక్ లో ఎవరు డామినేట్ చేస్తారు అంటే యుఎస్ఏ డామినేట్ చేస్తుంది. యుఎస్ఏ డామినేట్ చేస్తే చైనాకు నచ్చుతుందా? ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. కాబట్టి చైనా ఏం చేసింది? ఏడీబీని తెరపైకి దాదాపుగా తెచ్చింది.
ఏడిపిలో అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. మరి దీంట్లో అయినా పెత్తనం సాధించాలి అనుకుంది, కానీ దీంట్లో ఎక్కువ వాటాలను తీసుకుని జపాన్ పెత్తనం సాధిస్తూ ఉంది. జపాన్ పెత్తనం చేయడం చైనాకి నచ్చుతుందా? నచ్చదు. కాబట్టి చైనా ఏం చేసింది? బ్రిక్స్ బ్యాంకును తెరపైకి తెచ్చింది. బ్రిక్స్ అంటే మనకు తెలిసిందే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ బ్యాంకును తెరపైకి తెచ్చింది. అయితే బ్రిక్స్ బ్యాంకులో పెత్తనం చేయాలని చెప్పి చైనా భావించింది, కానీ అప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి అంగీకరించలేదు. అందరికీ సమానంగా వాటా ఉండాలి, అందరికీ పెత్తనం ఉండాలి అని చెప్పింది. బ్రిక్స్ బ్యాంకు ప్రధాన హెడ్ క్వార్టర్స్ ను మా దగ్గరే పెట్టాలని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టుబడితే చైనా కాదు మా దగ్గరే పెట్టాలని చెప్పి చైనాలో దాని హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేయించింది. అయితే మా దేశానికి చెందిన వ్యక్తి మొట్టమొదటిసారిగా దానికి అధ్యక్షుడిగా ఉండాలి. అట్లాగే 2 టర్మ్స్ తర్వాతనే చైనాకు మేము ఈ ఆధిపత్యం ఇస్తామని చెప్పి ఆయన ఒప్పించారనమాట. అంటే చైనా బ్రిక్స్ బ్యాంక్ పైన కూడా పెత్తనం చేయాలనుకుంది, కుదరలేదు. కాబట్టి ఏ బ్యాంకు పైన నాకు పెత్తనం కుదరట్లేదు అని చెప్పి చివరికి తనే ఒక బ్యాంకు తయారు చేసింది. అదే ఏఐఐబి, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. బీజింగ్ హెడ్ క్వార్టర్ గా దీన్ని తీసుకొని వచ్చింది. ఇట్లాంటి నేపథ్యాలు మనం చదివినప్పుడు మనకు బట్టి పడాల్సిన అవసరం ఉండదు అనమాట, తేలిగ్గా గుర్తుంటుంది. సో ఇది దీనికి సంబంధించిన అంశము. అండ్ అలాగే ఇంటర్నేషనల్ లో మనకి ఇంకొక చిన్న న్యూస్ ఇష్యూ ఉంది. నిరసన అనేది ప్రాథమిక హక్కుగా యుఎన్ఓ తెలియజేసింది అనమాట. సో యాక్చువల్ గా ఈ అంశానికి సంబంధించి 18 మందితో కూడిన ఒక 18 మందితో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏమి అభిప్రాయపడిందంటే, నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్న వాళ్లకు ఆహ్వానించాలి, వాళ్ళని అడ్డుకోకూడదు అని చెప్పింది. చాలా దేశాలకు చెందిన మేధావులు కూడా ఇందులో ఉన్నారు. సో పౌరులకు నిరసన అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఇవ్వాలి. సో ప్రాథమిక హక్కు అంటే మీకు తెలిసిందే, రైట్? హక్కు అంటే ఇట్ ఈస్ ఏ క్లెయిమ్ అన్నమాట, యాక్సెప్టెడ్ బై సొసైటీ. సమాజానికి సంబంధించిన ఆమోదం ఉండి పౌరులందరూ అనుభవించేదే ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కుగా వైలేట్ అయితే ఆ దేశాలకు సంబంధించిన న్యాయస్థానాల్లో సంప్రదించేందుకు మనకు అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిని మనము హక్కులుగా చెప్తామన్నమాట, రైట్? సో ఇది మనకు దీనికి సంబంధించిన అంశము. నెక్స్ట్ బైలేటరల్ ఇష్యూ. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు. సో భారతదేశము ఆర్థిక సాయాన్ని అందిస్తుంది మాల్దీవ్స్ కి. చాలా దేశాలకు సాయం చేస్తుంటుంది భారతదేశం. మాల్దీవ్స్ కు ప్రస్తుతం భారతదేశం $5.6 మిలియన్ ఇచ్చింది. $5.6 మిలియన్ ఇచ్చింది. ఈ సాయానికి సంబంధించి నిజానికి భారతదేశము మాల్దీవులకు మధ్య మనకు 2019లోనే ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు మరి ఇప్పుడు ఆ మొత్తాన్ని మనం అందజేశాం. సో మాల్దీవ్స్ కి భారతదేశానికి మధ్య మనకు జల సంబంధమైన బార్డర్ అనేది ఉంది. ఓకే, సో వాటర్ బార్డర్ అనేది ఉంది మనకు. మాల్దీవుల రాజధాని ఏది అంటే మాలే. మనం క్యాపిటల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 కంట్రీస్ కి సంబంధించి నేను చెప్పాను. లైబీరియా అంటే ఏం గుర్తుకోవాలి? లైబ్రరీ ఎట్లా ఉండాలి? మౌనంగా ఉండాలి. అది అక్కడ లింక్ చేసుకోండి. అట్లాగే మనకు మాల్దీవులకు మాలే, రైట్? మాల్దీవులకు మాలే. సో మాలే సరిపోయింది. మాలే అట్లా ఏదో ఒక లింక్స్ పెట్టుకోండి. అండ్ మాల్దీవుల కరెన్సీ ఏది అని అంటే రూఫియా అని చెప్పాలి, బాగా ఇంపార్టెంట్. మన దేశం చుట్టుపక్కల ఉండే దేశాల కరెన్సీలు, రాజధానులు బాగా తెలిసి ఉండాలి. రూఫియా, ఓకే, రూపియా కాదు రూఫియా. నిజానికి మనకు రూపీ కరెన్సీ ఉండే దేశాలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడిగిన బిట్సే. రూపీ అనే మనకు కరెన్సీ ఏ దేశాలకు ఉంది అని అంటే ఇండియాకు ఉంది, మనకు తెలిసిందే. అట్లాగే మాల్దీవ్స్ ఉంది, మాల్దీవ్స్ ఇప్పుడే చెప్పాను. అలాగే మనకు మారిషస్ ఉంది, మారిషస్ కూడా ఇదే కరెన్సీ. అలాగే నేపాల్ కు ఉంది, నేపాల్ కు ఇదే కరెన్సీ. అట్లాగే పాకిస్తాన్ కు ఇదే కరెన్సీ. అండ్ సీషెల్స్, సీషెల్స్, రైట్? ఇట్లాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇది చాలా సినిమాల్లో మనకు విమానాలు చూపిస్తూ ఉంటారు, సీషెల్స్ చెందిన విమానాలను చూపిస్తూ ఉంటారు అనమాట, రైట్? అట్లాగే శ్రీలంక కూడా రూపీనే ఉంటుంది అనమాట. శ్రీలంక భారతదేశానికి మ్యారిటైమ్ బార్డర్ ఉంది, శ్రీలంక కూడా. రైట్? అండ్ అయితే ఇందులో మనకు మాల్దీవ్స్ కు సంబంధించి వాళ్ళు రూపీ అన్నారు, రూఫియా అంటారు. అలాగే మనకు
ఇండోనేషియా వాళ్ళు, ఓకే, ఇండోనేషియా వాళ్ళు కూడా రూపయ్య అంటారు. రూపయ్య అంటారు. మిగతా వాళ్ళు రూపీ అంటూ ఉంటారు అనమాట. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశాన్ని మాల్దీవులను వేరు చేసేది ఏది అని అంటే మనకు 8 డిగ్రీ ఛానల్. ఇలా భారతదేశం ఉంటే మనకు లక్షద్వీపులో మనకు చివరన ఉండేది మినికాయ్ దీవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మినికాయ్ దీవి తర్వాత మనకు 8 డిగ్రీ ఛానల్ వెళ్తుంది. 8 డిగ్రీ ఛానల్. ఈ మినికాయ్ ఐలాండ్ లేదా మినికాయ్ దీవి ఏంటంటే లక్షద్వీపుల్లో భాగం. ఇది లక్షద్వీపులు అనేది ఒక ఆర్చిపెలాగో అంటే మనకు ఎన్నో ఐలాండ్స్ సమూహం అన్నమాట అది. మరి అందులో అన్నిటికంటే పెద్దది మినికాయ్ని మాల్దీవ్స్ ని విడదీసేది ఏది అని అంటే 8 డిగ్రీ ఛానల్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ జాగ్రఫీ నేర్చుకునేటప్పుడు 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్ గుర్తుపెట్టుకోవాలి. 8 డిగ్రీ ఛానల్ ఎవరెవరిని విడదీస్తుంది అని అంటే మరి మినికాయ్ని మాల్దీవ్స్ ని అంటే ఇండియాని మాల్దీవ్స్ ని విడదీస్తుంది. 9 డిగ్రీ ఛానల్ ఏం విడదీస్తుంది అంటే మినికాయ్ని ఇతర లక్షద్వీపులని. ఓకే, 9 డిగ్రీ ఛానల్ ఎవరెవరిని విడదీస్తుంది అని అంటే మనకు మినికాయ్ని లక్షద్వీప్ని. మరి 10 డిగ్రీ ఛానల్ ఎవరిని విడదీస్తుంది అంటే అండమాన్ నికోబార్ అని విడదీసేది 10 డిగ్రీ ఛానల్. ఈ ఛానల్స్ ఏంటివి అంటే మనకు అది భూమి మీద వెళ్తున్నప్పుడు వాటికి రేఖలు అని అంటాం. లైక్ ఇంతకుముందు కర్కాటక రేఖ అన్న 23.5 డిగ్రీస్ లైన్ నార్త్ వైపు వెళ్ళేది. అదే నీళ్ళలో వెళ్తే ఛానల్ అని చెప్తూ ఉంటారు అనమాట. ఇట్లా 8 డిగ్రీ ఛానల్ ఇండియాని మాల్దీవ్స్ ని విడదీస్తుంది, మినికాయ్ని మాల్దీవ్స్ ని విడదీస్తుంది. 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీపులని మినికాయ్ని విడదీస్తుంది. అండ్ 10 డిగ్రీ ఛానల్ అండమాన్ అండ్ నికోబార్ ని విడదీస్తుంది. ఇవన్నీ బాగా జీకే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎకానమీ ఇష్యూస్ కి వెళ్దాం మనము. ఎకానమీలో మనకు WTO ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో మన పైన చైనా, జపాన్ కంప్లైంట్ చేశాయి WTOలో. కస్టమ్స్ డ్యూటీ వేస్తుంది ఇండియా, రైట్? కస్టమ్స్ డ్యూటీ అనేది వేస్తూ ఉంది. ఇది WTO నిబంధనలకు విరుద్ధంగా మా పైన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి, పనెల్స్. ఆ పనెల్స్ పైన భారతదేశము WTO నిబంధనలకు విరుద్ధంగా కస్టమ్స్ డ్యూటీని విధించింది. కాబట్టి మాకు సమస్యగా ఉంది, దీన్ని మీరు పరిష్కరించండి అని చెప్పి WTOలో కంప్లైంట్ చేస్తే WTO ఏం చేసింది? డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆర్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీని ఏర్పాటు చేసింది. డిస్ప్యూట్ అంటే వివాదాన్ని ఏం చేయాలి? పరిష్కరించాలి. వివాదాన్ని పరిష్కరించేందుకు కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అంటారు. వివాదాన్ని పరిష్కరించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సో ఎట్లా వస్తాయి క్వశ్చన్స్? ఏ అంశంపై భారతదేశానికి వ్యతిరేకంగా ఒక డిస్ప్యూట్ సెటిల్మెంట్ లేదా వివాదాన్ని పరిష్కరించే ఒక వ్యవస్థను WTO ఏర్పాటు చేసింది అని అంటే చైనా, జపాన్లు భారత్ పైన కంప్లైంట్ చేసినందుకు, కస్టమ్స్ డ్యూటీ వేసినందుకు. దేనికి కస్టమ్స్ డ్యూటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కొన్ని ఉత్పత్తులకు సంబంధించి మనం కస్టమ్స్ డ్యూటీ వేసాం. సో మరి ఈ WTO నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అది చెక్ చేసి మరి తీర్పిస్తుంది. WTO ఎప్పుడు ఏర్పాటైంది మనకంటే 1995 జనవరి 1 నాడు ఏర్పాటైంది. జనవరి 1. అంతవరకు మనకు అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు గ్యాట్ అని ఉండింది. ఆ గ్యాట్ స్థానంలో మనకు ఏర్పడిందే WTO. WTOలో ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 164 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. WTOలో ప్రస్తుతం 164 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా అంటే జెనీవా అది స్విట్జర్లాండ్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఉంటుంది, రైట్? ఇది మనకు ఎకానమీ ఇష్యూ. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు, రైట్? సో అవని దోషి, రైట్? సో భారతదేశానికి చెందిన రచయిత్రి ఈవిడ. బంట్ షుగర్ అనే ఒక బుక్ రాశారనమాట. బంట్ షుగర్ బుక్స్ పైన మనకి ఈ క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. సో మనకు బ్రిటిష్ ఒక ప్రైజ్ ఇస్తుంది, బుకర్ ప్రైజ్ అని చెప్పి. తుది ఎంపికకు 13 పుస్తకాలు ఎంపిక అయ్యాయి. అందులో ఇది కూడా ఒకటి ఉంది, రైట్? బంట్ షుగర్. ఆ బుక్ పేరు ఏంటంటే బంట్ షుగర్ అని చెప్పాలి. ఇది తారా అనే ఒక మహిళకు సంబంధించిన కథ. తారా బాగా గుర్తుపెట్టుకోవాలి. డీప్ గా అడుగుతున్నారు ఈ మధ్య క్వశ్చన్స్. తారా అనే ఒక మహిళకు సంబంధించిన కథ. లైక్ ఈమె మ్యారీడ్ లైఫ్ అంతా ఇంట్రెస్టెడ్ గా ఉండదు ఆమెకు. దీంతో ఆమె ఒక సన్యాసినిగా మారుతుంది. ఆమెకు ఒక పాప పుట్టినా పట్టించుకోదన్నమాట. సో పాపను కూడా పట్టించుకోకుండా చిన్నతనంలోనే ఆమె ఆ పాపను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ పాప పేరు అంతరా. తారా కూతురే అంతరా. తారా కూతురు అంతరా సన్యాసినిగా మారుతుంది. తర్వాత బెగ్గర్ గా కూడా మారుతుంది. అయితే బెగ్గర్ గా మారిన తర్వాత
కూతురు ఆమెకు సపరలు చేస్తుంది, అంటే తల్లి పట్టించుకోకపోయినా కూతురు పట్టించుకుంటుంది అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని బంట్ షుగర్ అనే ఒక బుక్ రాసింది. బుకర్ ప్రైజ్ లో తుది జాబితాకు ఎంపికైన 13 బుక్స్ లో ఇది కూడా ఒకటి ఉంది. మరి బుకర్ ప్రైజ్ గతంలో భారతీయులకు ఎవరికన్నా వచ్చిందంటే వచ్చింది. బుకర్ ప్రైజ్ ను పొందిన మొట్టమొదటి భారతీయులు ఎవరు అని అడిగితే అరుంధతి రాయ్ అని చెప్పాలి. అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ రాశారు. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ రాశారు. ఈ పుస్తకానికి గాను ఆమె బుకర్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. అలాగే ఇంకా ఎవరికన్నా వచ్చిందంటే కిరణ్ దేశాయ్కి వచ్చింది. కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే ఒక బుక్ ఇతను కిరణ్ దేశాయ్ ఈ బుకర్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే బుక్. అలాగే అరవింద్ ఆడిగా అనే ఒక వ్యక్తి కూడా వచ్చింది. అరవింద్ ఆడిగా అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అరవింద్ ఆడిగా ద వైట్ టైగర్ అనే బుక్ వచ్చింది. ద వైట్ టైగర్ అనే బుక్ కు అరవింద్ ఆడిగా అనే వ్యక్తికి బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. రైట్. సో ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ అలాగే హిలాల్ అహ్మద్ రథార్ లాస్ట్ న్యూస్ ఇష్యూ. సో హిలాల్ అహ్మద్ రాథర్. సో ఇతను మనకు తెలిసిందే, ఫ్రాన్స్ నుంచి మనకు రాఫెల్ జెట్ ఫ్లైట్స్ వచ్చినాయి. 2222 కిలోమీటర్ల వేగంతో గంటకు ప్రయాణించే ఈ రాఫెల్ జెట్ ఫ్లైట్లకు భారతదేశానికి చెందిన మొట్టమొదటి పైలట్ గా ఇతను వ్యవహరించనున్నారు. హిలాల్ అహ్మద్ రాథర్. రైట్. దక్షిణ కాశ్మీర్లో అనంతనాగ్లో జన్మించాడు ఇతను. రైట్. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా ఉంది, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దయచేసి అటెంప్ట్ చేయండి. అలాగే యూట్యూబ్ వేదికగా స్పందించమని చెప్పి కూడా నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ద క్వశ్చన్ ఏంటనంటే కర్కాటక రేఖను తాకే నదులేంటి, ఎక్సెప్ట్ మీరు మిగతావన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.